IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలకు ఋతుపవనాల రాకతో వర్షాకాలం ప్రారంభమైంది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉండగా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం ప్రజలకు ఆనందదాయకంగా పరిగణించబడుతుంది. కానీ ఈ సీజన్లో ప్రజలు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చాలా మంది రోజుకు ఒక్కసారి వండి రాత్రి వరకు అదే ఆహారాన్ని తింటారు. అయితే వర్షాకాలంలో ఇలా అస్సలు చేయకూడదు. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, గాలిలో తేమ పరిమాణం పెరుగుతుంది. ఈ రకమైన వాతావరణంలో వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఈ సీజన్లో ప్రజలు ఎల్లప్పుడూ తాజా ఆహారాన్ని తినాలని సూచించడానికి కారణం ఇదే. వర్షాకాలంలో ప్రజలు 3 గంటల కంటే ఎక్కువసేపు ఉంచిన ఆహారాన్ని తినకూడదు. వాస్తవానికి ఈ సీజన్లో చాలా ఆహారాలు త్వరగా పాడవుతాయి. ప్రజలు దానిని గుర్తించలేరు. అలాంటి ఆహారాలు తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. వంట చేసిన తరువాత ప్రజలు తరచుగా ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తింటారు. ఈ సీజన్లో ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాన్ని తీసుకోకుండా తాజా ఆహారాన్ని తీసుకోవాలి. ప్రజలు తమ జీవక్రియను మెరుగుపరచడానికి వేడి ఆహారాన్ని తినాలి. చల్లని ఆహారం మీ ఆరోగ్యానికి ఉపయోగపడదు. అంతేకాకుండా వర్షాకాలంలో వంట చేసేటప్పుడు పరిశుభ్రత పాటించడంతో పాటు స్వచ్ఛమైన నీటిని వాడాలి. పళ్ళు, కూరగాయలను బాగా కడిగిన తరువాత మాత్రమే వాడండి. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కూరగాయలను శుభ్రం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.